హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. రహదారులు అయితే ఇక నదులను తలపించాయి. గంట పాటు నాన్ స్టాప్గా కుండపోత వాన పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా హైదరాబాద్ అంతా కూడా కూలైన పరిస్థితి. గత 2 రోజులుగా తీవ్రమైన ఉక్కపోతతో బాధపడుతున్న నగరవాసులు ఒక్కసారిగా ఉపశమనం పొందినట్లు చెప్పాలి. గత వారం రోజులుగా వర్షాల జాడలేదు. అయితే ఇప్పుడు సడన్గా వర్షాలు కురిశాయి. క్యూములోనింబస్ మేఘాలతో హైదరాబాద్ అంతా కూడా సిటీ మొత్తం తడిసి ముద్దైన పరిస్థితి. సిటీ మొత్తం వర్షాలు పడ్డాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్ అలాగే అన్ని జోన్లలో సెంట్రల్ హైదరాబాద్లోనూ పూర్తిగా మిగతా ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. పలు చోట్ల వరదలు వాహనాలు కూడా కొట్టుకుపోయినట్టుగా కనబడుతుంది. రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కావడంతో ఒకసారిగా ఇబ్బందులకు గురైన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా షేక్పేట్లో 11.2 సెంటీమీటర్ల వర్షం పడింది. గాజుల రామలంలో 10.7 సెంటీమీటర్లు, యూసుఫ్గూడ్లో 10.3, జూబ్లీహిల్స్లో 9.7, ఖైరతాబాద్లో 8.8, కూకట్పల్లిలో 8.7, అమీర్పేట్లో 8.3, బాలానగర్లో 7.5, నాంపల్లిలో 6.5, మెహదీపట్నంలో 6.3 సెంటీమీటర్ల వర్షం పడింది. సిటీలోని మిగతా ప్రాంతాల్లో కనీసం 5 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్టుగా చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు చాంద్రాయనగుట్ట, కృష్ణానగర్, కూకట్పల్లి, ప్రశాంత్ నగర్ ప్రాంతంలో వరద ఏ రకంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. వర్షపు నీటికి గంట సేపు కురిసిన వర్షానికి హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా నదులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి రహదారులన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. చాంద్రాయనగుట్ట ప్రాంతంలో భారీ మోటార్లు పెట్టి నీటిని తోడుతున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నదిని తలపిస్తున్న పరిస్థితి. పూర్తిగా భారీ వాహనాలు కూడా సగం వరకు మునిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, భారీ మోటార్ సహాయంతో డిఆర్ఎఫ్ టీమ్స్ అక్కడి నుంచి పూర్తిగా నీటిని తోడేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ప్రశాంత్ నగర్ ప్రాంతంలో కూడా భారీ వర్షానికి మోకాళ్ళలోతు నీరు చేరింది. ఆ ప్రాంతంలో వాహనదారులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో చూడొచ్చు. మనం గుడి కమాన్ దగ్గర అలాగే ఒక సర్వీస్ రోడ్లో ప్రశాంత్ నగర్లో ఏ రకంగా ఇది మెయిన్ రోడ్డు. ప్రశాంత్ నగర్లో భారీ వర్షానికి అదంతా కూడా అది రోడ్డా లేకుంటే నదా, ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత భారీ వర్షం పడింది. పూర్తిగా నీళ్లు అసలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. హైదరాబాద్ నగరంలో కాంక్రీట్ జంగల్గా మారింది. అసలు నీరే ఇంకడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, కాంక్రీటే. ఇంకా నీరు ఎక్కడికి వెళ్తుంది చూడండి. ఇదిగో ఇలాగే రోడ్లపై వరదలు పారుతుంది, నదుల్లాగా వరదలు పారుతుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే వాన పడితే ఎక్కడో భూమిలో ఇంకిపోతుంది. ఆ వరద ఎంత భారీ వర్షం పడ్డా నిమిషాల్లో భూమిలో కలిసిపోతుంది మట్టిలో. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కంప్లీట్గా రోడ్లపైనే పూర్తిగా కాంక్రీట్ జంగల్ని తలపించే విధంగా ఉన్న పరిస్థితి. ఇది చూడండి, కూకట్పల్లి ఏ రకంగా వరద పోతుందో. ఓ వాగు ప్రవహించినట్టుగా కనబడుతుంది. అచ్చం ఊళ్ళల్లో వాగులు పోయినట్టుగానే ఉంది. కూకట్పల్లిలోని ఈ వరద ప్రవాహానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. గంటపాటు కురిసిన భారీ వర్షానికి అంతెందుకు చిన్నపాటి వాన పడితేనే హైదరాబాద్ అంతా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమై జనాలకు ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి. అలాంటి గంట సేపు వాన పడితే ఏ రకంగా ఉంటుందో ఈ దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కూకట్పల్లిలో పడ్డ వానకు సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యాలు ఇది అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యాలు. మెట్రో స్టేషన్ కింద పూర్తిగా ఏ రకంగా మునిగిపోయిందో. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రిల్స్ అన్ని కూడా దాదాపుగా సగం కంటే ఎక్కువగానే మునిగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఆ ప్రాంతం అంతా కూడా ఏ రకంగా మునిగిపోయిందో చూడొచ్చు. అమీర్పేట మెట్రో స్టేషన్ కింద చూడండి ఒక్కసారి. ఆ మెట్రో గ్రిల్స్ ఏవైతే ఆ రోడ్డుకు ఉన్నటువంటి ఆ ఫుట్పాత్ మీద ఉన్న గ్రిల్స్ అయితే పూర్తిగా అసలు అది రోడ్డా ఇంకేమన్నా చూడండి ఒక్కసారి. బస్సు కూడా కంప్లీట్గా టైర్లతో సహా మునిగిపోయాయి. బస్సు ఏ రకంగా అంత భారీ వాహనమే టైర్లు కూడా మునిగిపోయిన పరిస్థితి. కంప్లీట్గా ఆ ప్రాంతంలో ఒక పోలీస్ సంబంధించినటువంటి చిన్నపాటి చెక్ పోస్ట్ కూడా మునిగిపోయింది. గ్రిల్స్ చూడండి ఎంతటి భారీ ఎంత వరదను, ఎంతటి భారీ వర్షము, కలుషితమైన నీళ్లు, వర్షం నీళ్ళు అన్నీ కలిసి ఆ ప్రాంతంలో ఒకసారిగా మనేపల్లి దగ్గర ఒకసారిగా ఎంతటి భారీ వాన ఉందో మనం చూడొచ్చు. ఆ ల్యాండ్ మార్క్ దగ్గర మనేపల్లి దగ్గర పూర్తిగా కారు మునిగిపోయింది. ఆటోలు కూడా సగం వరకు మునిగాయి. భారీ వాహనాలు కూడా దాదాపు సగం వరకు మునిగిపోయిన పరిస్థితి. అంతటి భారీ వర్షానికి దాదాపు షాప్సే క్లోజ్,
ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా నీళ్లు వెళ్ళడంతో ఆ ప్రాంతం అంతా కూడా జలమయం అన్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ ప్రాంతంలో చూడండి, ఆ వరద చూడండి, ఎంతటి భారీ వరద. ఒక వాగు ఏ రకంగా ప్రవహిస్తుందో, ఒక నది ఏ రకంగా ఉప్పొంగుతుందో ఆ మాదిరిగా మనకు ఈ వరద కనిపిస్తుంది. ఈ నీళ్లు చూడండి కంప్లీట్గా ప్రాంతంలో, మానేపల్లి ప్రాంతంలో ఎంతటి భారీ వరద చోటు చేసుకుంది. హైదరాబాద్లో గంట వాన పడితే ఎంత ఘోరంగా ఉంటుందో సిచ్యువేషన్ మనకు ఈ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఇది హైదరాబాద్ నగరం, ఇది మన రాజధాని నగరం. ఏ రకంగా వర్షానికి జనాలు తలడిల్లుతున్నారో, అసలు కనీసం సరే వర్షం పడితే బయటికి వెళ్ళని పరిస్థితి ఉంటుంది, కానీ వరదతో మొత్తానికి బయటికి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అంత దారుణంగా సిచ్యువేషన్ తయారైంది. దానికి సంబంధించిన దృశ్యాలు, లేటెస్ట్ దృశ్యాలు ఇవన్నీ కూడా మన వ్యూయర్స్ పంపించిన దృశ్యాలు. దాదాపుగా అందరినీ మీ ప్రాంతాల్లో వర్షం పడిందా అంటే అందరూ కూడా వర్షంతో పాటు వర్షానికి సంబంధించిన దృశ్యాలు, ఎక్కడెక్కడ వర్షం పడిందో సమాచారం అంతా అందించారు. ఇంకా ఎక్కడైనా వర్షం పడితే మీరు మళ్ళీ ఈ సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మాకు పంపే ప్రయత్నం చేయండి. రైట్, మా ప్రతినిధి సాగర్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సాగర్, మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాగర్, ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? అక్కడ వర్షం పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా హైదరాబాద్లో వర్షం పడితే చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర రాజధాని ఈ హైదరాబాద్లో ఇంత దారుణమైన వరద, అసలు అది నదుల వాగుల చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. రోడ్లన్నీ కూడా ఇంత భారీగా వరద రావడం, గంట పాటు వర్షం వస్తే సిచ్యువేషన్ ఇంతలా ఉంటుందా అన్నట్టుగా ఉందా పరిస్థితి? మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం? అక్కడ వరద లేదా వర్షం పరిస్థితి ఎట్లా ఉంది? హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి, ఒక గంటన్నర కురిసే భారీ వర్షానికి హైదరాబాద్ నగరం పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి. భారీగా ట్రాఫిక్ జామ్లు, రోడ్లపైన పూర్తిగా వర్షపు నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అపార్ట్మెంట్లు, భారీ కమర్షియల్ భవనాల్లో ఉన్నటువంటి సెల్లార్లు కూడా పూర్తిగా జలమయమవుతున్నాయి. వరద నీటితో నిండిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం మాస్టర్ ట్యాంక్ విరించి సిగ్నల్ వద్ద ఉన్న ఒక భారీ కమర్షియల్ భవనం వద్ద ఉన్నాం. ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్. సిగ్నల్ వద్ద ఉన్నటువంటి భారీ కమర్షియల్ బిల్డింగ్ సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. దాదాపు మోకాళ్ళ లోతు కంటే నీరు అనేది నిండిపోయిన పరిస్థితి. వాటిని పైపుల ద్వారా మోటార్లు పెట్టి బయటికి పంపిస్తున్నారు. దీంతో రోడ్లు కూడా జలమయమైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి జనరల్గా ఈ సెల్లార్లకు అనుమతులు లేవు అని కూడా తెలుస్తుంది. మరి భారీ సెల్లార్లు నిర్మించడం వల్ల కూడా భారీగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో మనం చూడొచ్చు, ఇది దాదాపు ఈ కమర్షియల్ బిల్డింగ్ లోపలికి ఒక్కసారి కొంచెం వెళ్ళే ప్రయత్నం, ఎందుకంటే ప్రమాద తీవ్రతను మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇందులో జనరల్గా కొన్ని చిన్న రూమ్స్ నిర్వహిస్తుంటారు మోకాళ్ళలోతు వరకు. ఇప్పటికే సగం నీటిని ఇక్కడి నుంచి తరలించేశారు. సెల్లార్లు పూర్తిగా జలమయమైపోయింది. వాటర్తో పూర్తిగా జలమయమైన సెల్లార్లో నుంచి పైపుల ద్వారా, మోటార్ల ద్వారా వీళ్ళు బయటికి పంపిస్తున్నారు. సో విద్యుత్ తీగలు ఉంటాయి, కొంత ఎవరైనా ఉన్నా కూడా ప్రమాదం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నిర్వాహకులు మోటార్లు పెట్టి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సెల్లార్కి మరి అనుమతులు ఉన్నాయా లేవా అనేది కూడా తేలాల్సి ఉంది. అక్రమ సెల్లార్లు నిర్వహించడం వల్ల కూడా పూర్తిగా ప్రమాద తీవ్రత అనేది పెరుగుతుంది. గతంలో కూడా మనం చూసాం, హైదరాబాద్లోని అనేక కమర్షియల్ బిల్డింగ్లకు, రెసిడెన్షియల్ బిల్డింగ్లకు కూడా సెల్లార్లు ఉంటే వరద నీరు భారీ గంట సేపు కురిసిన భారీ వర్షానికే పూర్తిగా సెల్లార్లు ఇంతవరకు నిండిపోయి ఉంటాయి. ఇంకా భారీ వర్షం, ఏకదాటిగా వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా మనం అంచనా వేయొచ్చు. సో ఇప్పటికే అపార్ట్మెంట్లలో వాసులలో ఉండే సెల్లార్లలో ఉండేవారికి, లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారికి, ఇటు మరికొన్ని వరద ప్రభావం ఉండే. ఎందుకంటే మనం చూసామన్న రీసెంట్గా కురిసిన భారీ వర్షానికి కొన్ని కాలనీలే పూర్తిగా ఇండ్లలోకి నీరు వచ్చి 1వ అంతస్తు వరకు కూడా నీరు వచ్చిన పరిస్థితి. అందులో నుంచి వందలాది మందిని హైడ్రా సిబ్బంది తరలించారు. సో ఇక్కడ సెల్లార్లలో కూడా వరద నీరు ఎక్కువగా చేరుకుంటుంది. దీంతో ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో ఉండే నివాసులే కావచ్చు, ఇంకా ఇతర రకాలుగా ఎవరైనా ఉన్నా కూడా అందులో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలోనే హైడ్రా సిబ్బంది కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. సెల్లార్లు ఉన్నవారు ఖచ్చితంగా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. సెల్లార్లకు అనుమతులు లేవంటూ కూడా చెప్తున్నారు. మనం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో మోకాళ్ళ లోతు వరకు కూడా, ఎందుకంటే దాదాపు గంట సేపటి నుంచి మోటార్ల ద్వారా ఈ వాటర్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా భారీ వర్షం కురిస్తే ఇది పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. సో మరికొన్ని చర్యలు హైడ్రా
తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ సెల్లార్లలో ఇట్లా ఈ విధంగా ప్రమాద తీవ్రతను పెంచే విధంగా కూడా వరద నీరు నిండిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు రోడ్లు జలమయమవుతున్నాయి, ట్రాఫిక్ భారీగా జామ్ అవుతున్న పరిస్థితి. సో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు కూడా ట్రాఫిక్ జామ్ లో గంటల తరబడి చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు గంటల నీరు నిల్చున్న పరిస్థితి. సో డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ అలాగే జిహెచ్ఎంసీ టీమ్స్ కానీ ఈ రకంగా ప్రస్తుతం ఆ నీటిని తోడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి సూచనలు చేస్తున్నారు. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గానే ఉంది కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎట్లాంటి అడ్వైజెస్ ఇస్తున్నారు ప్రజలకి? రామదాస్, ఖచ్చితంగా ఇప్పటికే హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలతో పాటుగా జిహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా అప్రమత్తమయ్యాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా వరద నీటిని తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మ్యాన్హోల్స్ ఉంటే వాటిని ఓపెన్ చేసి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి కూడా కొంత ఆ వరద నీటిని వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఉన్నటువంటి వరద నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎందుకంటే జనరల్గా వాటర్ ఎక్కువగా రోడ్లపైకి వచ్చి వరద నీరు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అనేది హైదరాబాద్లో సర్వసాధారణం. గంట సేపటి కురిసిన వర్షానికే గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ జామ్లలో చిక్కుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వరద నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి ప్రత్యేక సిగ్నల్ల వద్ద ప్రత్యేక ఏరియాల్లో ప్రత్యేక ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ని తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రత్యామ్నాయ రూట్లను కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ లో గంటన్నర 2 గంటలుగా కురిసిన భారీ వర్షానికైతే పూర్తిగా రోడ్లు జలమైపోయినాయి. అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సెల్లార్లకి భారీగా వరద నీరు చేరింది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేక సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇటు ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న వారికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూనే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ఇది హైదరాబాద్ లో వర్షం కురవడంతో భారీగా నీరు నిలిచిపోయింది. ఎక్కడిక్కడ చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న జనాలు. ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలు వర్షానికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇక నగరంలో సాయంత్రం 5:30కు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అప్పటికే చాలామంది అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇక మొత్తం మీద కేవలం హైదరాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి కనబడుతుంది. 10-15 రోజుల నుంచి వర్షాలు లేక పంటలు ఎండుతున్న రైతులకు వాతావరణం ఒక చల్లటి జల్లుతో తీపి కబురు చెప్తుంది. మీరు చూసిన దృశ్యాలు మెదక్, నర్సాపూర్ ప్రాంతానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వాన కురవడంతో హైదరాబాద్లో ఇటు రాష్ట్రమంతటా కూడా ఇది విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. అనుకున్నట్లుగానే వర్షం రాష్ట్రమంతటా విస్తరించాయి. ఇక పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాం. రైతులకు కాస్త రిలీఫ్ అని చెప్పొచ్చు. రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూలు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి కూడా వర్షం పరిచే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి, గంటపాటు కురిసిన వర్షానికి ఒక్కసారిగా ఆ ప్రాంతాలు ఏ రకంగా జలమయమైన మనకు అర్థమవుతుంది. చాంద్రాయణగుట్ట, కుక్కడపల్లి, కృష్ణనగర్, ప్రశాంత్ నగర్ సంబంధించిన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. నిజంగా హైదరాబాద్ అయినా, ఇది మన హైదరాబాద్ అయినా ఇంతటి వర్షానికి ఈ రకంగా ప్రభావితమైందా, ఇంత భారీగా ఎఫెక్ట్ పడిందా అని మనకు అనిపిస్తోంది. సో భారీ వర్షం పడుతున్న కారణంగా వాహనదారులు కొంత సమయం పాటించి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు విడతల వారీగా వెళ్లాల్సిందిగా చెప్తున్నారు. ట్రాఫిక్ అడ్వైజరీ సూచిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజర్ హిల్స్ ఏరియాలో కుండపోతగా వర్షం పడింది. ఆ ఏరియాలో వెళ్ళేవారు అలర్ట్గా ఉన్నామని చెప్తున్నారు. తమ ప్రయాణాన్ని కొంతసేపు పోస్ట్ పోన్ చేసుకోవాలి. మరోవైపు పంజాగుట్ట, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాగోలు, హైత్ నగర్, ఎస్ఆర్ నగర్, కుక్కట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక
రోడ్లపై కూడా నీరు నిలిచిపోయిన పరిస్థితి. అటు ఖైరతాబాద్ నుంచి కూకట్పల్లి దాకా, అలాగే ఇటు కొండాపూర్ నుంచి పంజాగుట్ట దాకా భారీ వర్షంతో ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైపోయిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి 2 రోజుల నుంచి తీవ్రమైన ఉక్కపోత హైదరాబాద్ వ్యాప్తంగా ఉంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉక్కపోత, పూర్తిగా ఎండలు, ఉక్కపోత. గత వారం 10 రోజులుగా అసలు వర్షాలే లేవు. దీంతో ఆ పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ముఖ్యంగా అటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఒక ఆవర్తనం, మరోవైపు ఇటు తూర్పు పశ్చిమ ద్రోణి ఒకటి ఏర్పడింది. అరేబియా సముద్రం, ఇంటర్నల్ కర్ణాటక, అలాగే ఇటు తమిళనాడు వైపు ఒక ద్రోణి, ఇటు ముఖ్యంగా మరోవైపు పశ్చిమ తూర్పు వైపు ఒక ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేవలం తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. అటు ఏపీలో రాయలసీమ, అలాగే దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలో కూడా మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా తెలంగాణలో ఉత్తర దక్షిణ తెలంగాణలో కూడా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. సో తెలంగాణలో కొన్ని జిల్లాలకైతే ఏకంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడిన అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. సో ప్రధానంగా నగరవాసులకైతే కొంత ఉపశమనం కలిగింది. ఈదురుగాలతో పాటు ఉరుములు మెరుపులు సహా వర్షం కురిసింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అయితే ఈ భారీ వర్షానికి ఒకసారిగా కొంత ఉపశమనం అయితే కలిగిందని చెప్పవచ్చు. సో మధ్యాహ్నం వరకు ఉక్కపోతే ఇబ్బంది పడ్డ ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోతే వాహనదారులు భారీగా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఒకసారి ఆ వరద చూడండి, ఎంతటి భారీ వరద. బహుశా ఈ మాత్రం వరదకు ఊళ్ళలో చెరువులు కూడా నిండుతాయి, అంతటి భారీ వర్షం. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం పడ్డ వాన ఒక్క చుక్క కూడా ఎక్కడా భూమిలో సింక్ అయ్యే పరిస్థితి, ఇనికే పరిస్థితి లేదు కనీసం. ఎందుకంటే ఎక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి, ఎక్కడ మట్టి లేదు, నార్మల్గా సాయిల్ లేని పరిస్థితి, కంప్లీట్గా కాంక్రీట్ అదంతా. ఒకసారి ఆ బండ్లు చూడండి, కూకట్పల్లిలో బండ్లు కూడా కొట్టుకుపోయాయి. ఆ వరదకు కొట్టుకుపోయి బండ్లన్నీ కూడా రోడ్లపై అక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అవి అంత దూరం నుంచి కూడా కొట్టుకొని వస్తున్నాయి. ఆ గల్లీ అంతా కూడా కంప్లీట్ ఒక వరద, అదొక వాగులా ఉంది. అది కూడా చాలా వేగంగా ప్రవహిస్తుంది. అంతటి వేగమైనటువంటి వరదలో వెహికల్సే, 2 వీలర్సే కొట్టుకుపోతున్నాయి. చూడండి ఆ వ్యక్తి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాడో, అందులోంచి వాహనం తీయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. అంతటి భారీ వర్షం అయితే పడింది. కూకట్పల్లిలో పడ్డ వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. హైదరాబాద్లో ఇంత భారీ వర్షం పడింది ఒకసారి చూడండి. ఇది కృష్ణానగర్. ఇక కృష్ణానగర్లో శరామామూలే. కృష్ణానగర్లో లోతట్టు ప్రాంతం కాబట్టి ఎప్పుడు వాన పడ్డా కృష్ణానగర్ మునిగిపోవడు ఖాయం అనేది మనకు అర్థమవుతుంది. చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది కృష్ణానగర్లో. ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ కేవలం వర్షం నీళ్ళే కాదు, డ్రైనేజ్ నీళ్లు కలుస్తాయి, వర్షం నీళ్లు కలుస్తాయి, అన్నీ కలుస్తాయి. చూడండి ఏ రకంగా ఉంటుంది, అన్నీ కలుస్తాయి. వర్షం నీళ్ళు కలుస్తుంది, డ్రైనేజ్ కలుస్తుంది, మోరి నీళ్ళు కలుస్తాయి, అన్నీ కలుస్తాయి. చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషను. వర్షం పడిందంటే ఇంతటి భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది హైదరాబాద్. ముఖ్యంగా కృష్ణానగర్ చాలా, ఎందుకంటే లోతట్టు ప్రాంతం చాలా దారుణంగా ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా వర్షం పడితే ఇలా జూబ్లీ హిల్స్ నుంచి పూర్తిగా కంప్లీట్గా ఈ డౌన్ అంతా డౌన్ టౌన్లో ఉంది కాబట్టి డౌన్ అంతా కూడా కంప్లీట్గా వచ్చేస్తుంది. సో వాటర్ అంతా కూడా కృష్ణానగర్, ఇందిరానగర్ అంతా నిండిపోతుంది. సో ఆ కూకట్పల్లిలో కూడా అదే పరిస్థితి. కూకట్పల్లిలో కూడా కొన్ని డౌన్ ఏరియాస్ ఉన్నాయి, లోతట్టు ప్రాంతాలు, అక్కడ కూడా వర్స్ట్ సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ కూడా కంప్లీట్ నిండిపోతుంది. సో అటు ఈస్ట్ వైపు, ఈస్ట్ హైదరాబాద్ అటు భారీ వర్షాలు పడ్డాయి. నాగోల్ వైపు, అలాగే మల్లాపూర్ వైపు, అటు ఉప్పల్ వైపు కూడా భారీ వర్షాలు పడ్డాయి. చాంద్రానిగుట్ట ఇటువైపు కూడా భారీ వర్షాలు పడ్డాయి. డౌన్ టౌన్ ఆఫ్ హైదరాబాద్ డౌన్ టౌన్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. అండ్ వెస్ట్ జోన్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ఇటు భారీ వర్షాలు పడ్డాయి. ఇటు కూడా అదే పరిస్థితి, కంప్లీట్ కాంక్రీట్ జంగల్. ఎక్కడ చుక్కబడ్డ ఒక్క చుక్క కూడా భూమిలో ఇన్కే పరిస్థితి లేదు. అంతా రోడ్లపైనే వరద, వర్షం, చెరువు, నద, ఏ రకంగా పోల్చుకుంటారో అది మీ ఇష్టం. ఇంకా అంతటి దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. ట్రాఫిక్ మాత్రం సరిగ్గా ఇళ్లలోకి వెళ్ళే టైం ఇది, ఆఫీస్లో వదిలే టైం. ఇక్కడ నుంచి ఐటీ జోన్ నుంచి దాదాపు లక్షలాది మంది ప్రజలు, రోజు 3 నుంచి 5 లక్షల మంది ఎంప్లాయీస్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంటారు, అటు ఇటుగా వెళ్తుంటారు ఆ ప్రాంతం నుంచి. సో ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే చాలా వరస్ట్గా ఉంటుంది ట్రాఫిక్ సిచ్యువేషన్. సో ఒక విడతల వారీగా ఒక అడ్వైస్ పాటించమని చెప్తున్నారు. సో ఇది చూడండి, హైదరాబాద్లో చాంద్రానిగుట్లో, ఓల్డ్ సిటీలో పరిస్థితి, కూకట్పల్లిలో పరిస్థితి. సో ఈస్ట్, నార్త్, వెస్ట్, మనం సౌత్ హైదరాబాద్, సో ఈ ప్రాంతాలన్నీ కూడా అదే పరిస్థితి. సెంట్రల్ హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి.
చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. కంప్లీట్గా హైడ్రా టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతానికి వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేసే పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఈ పరిస్థితి కారణం ఏంటంటే నీరు వెళ్ళకపోవడానికి సరైన దారులు లేక ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా మనందరము అవగాహన ఉన్న మనుషులమే, కానీ వాళ్ళ స్వార్థాల కోసం ఎక్కడెక్కడైతే కట్టడాలు కడతారో తద్వారా ఈ పరిస్థితి ఉంటుంది. నీళ్లు ఎక్కడికి ఫ్లోటింగ్ అయ్యే పరిస్థితి లేదు, పోయే పరిస్థితి లేదు. సో కంప్లీట్గా అప్పుడు రోడ్ల మీద పోతాయి, ఇంకా వేరే ఎక్కడ పోయే దారి లేదు కాబట్టి రోడ్లే నదులు, రోడ్లే వాగులు అయిన పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్లో ఇది సిచ్యువేషన్. సో ట్రాఫిక్ అయితే ఇది కొంత మెరుగుపడడానికి ఇంకా కొంతకాలం పట్టొచ్చు, బట్ ఇప్పటికైతే మనం చేయదలిచింది ఏం లేదు. ఎంత చిన్నపాటి వర్షం పడ్డా, గట్టి వర్షం పడ్డా హైదరాబాద్లో ఈ సిచ్యువేషన్ కొద్ది రోజుల పాటు ఫేస్ చేయాల్సిందే. సో ఎందుకంటే ప్రస్తుతం మనం పాటించాల్సిందల్లా కొన్ని ట్రాఫిక్ నిబంధనలు, లేదా అవసరమైతే తప్ప బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మ్యాన్ హోల్స్ తెరుచుకొని ఉంటే కనుక దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. సో అది ప్రమాదకరం, కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. సో ఇంకా 3-4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి తెలంగాణ జిల్లాల్లో. హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఇంకొక 8 పర్టికులర్గా 8వ తారీఖు వరకు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో హైదరాబాద్లో అయితే సాయంత్రం కాగానే వర్షం పడే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే మేఘావృతమై ఉంటుంది. ఇవాళ పడ్డ వర్షం అంతా క్యూములోనింబస్ మేఘాలు. సో ఈ గాలిలో తేమంతా తేలికైపోయి వర్షం పడింది. సో ఈ 2-3 రోజుల నుంచి ఉన్నటువంటి ఉక్కపోత అంతా కూడా ఇవాళ కాస్త చల్లబడిపోయింది, కూల్ అయిపోయింది వెదర్ అయితే. అదొకటి మాత్రం కొంత రిలాక్సేషన్ చెప్పాలి నగరవాసులకి. కానీ ఈ రోడ్లపైకి వస్తేనే సిచ్యువేషన్ దారుణంగా ఉంటుంది. దీంతో కొంత అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రాంతంలో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, చెత్తా చెదారం ఉంటుంది కాబట్టి. సో అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. సో హైదరాబాద్ వాసులు అయితే అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా కొన్ని కారణాల దృష్ట్యా అనవసరంగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్ అయితే చేయొద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. సో ఇంకో 2 రోజుల పాటు అయితే వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేస్తారు.